అందరికీ జై శివ, జై గోండవాన. గోండవాన చరిత్ర, గోండు రాజులు అంటే ఈ గోండవాన ప్రాంతాన్ని ఏ రాజులు పరిపాలించారనే దాని గురించి మీకు, అట్లాగే మేము గోండవాన దేశము స్వతంత్రం వచ్చే కాలంలో 1947లో పాకిస్తాన్, భారతదేశము, గోండవాన దేశము 3 దేశాలు కావాల్సింది. ఇప్పుడు గోండవాన రాష్ట్రము అడిగితే గోండవాన రాష్ట్రం కూడా ఇవ్వడం లేదు. మరి ఎందుకు ఇవ్వడం లేదో అంటే, మాకు గోండవాన రాష్ట్రం ఇవ్వడానికి మా గోండు రాజులు ఎంతోమంది పరిపాలించారు. దానికి ఆధారాలు ఉన్నాయి, కళ్ళ కట్టు మనకు కనిపిస్తున్నాయి. భోపాల్లో మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు కమలావతి, సలాం కమలావతి యొక్క పేరు పెట్టడం జరిగింది అక్కడ రైల్వే స్టేషన్కి, భోపాల్. అట్లాగే ఇట్లా సిర్పూర్ కాగర్ నగర్ దాటిన తర్వాత బల్లర్షా, అంటే బల్లర్షా రాజు ఆ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో, ఆ ఊరు గ్రామం ఏదైతే ఉందో, టౌన్ పట్టణం, అది బల్లర్షా రాజు, గోండు రాజు పరిపాలించినటువంటి, ఇట్లా చాలా ఉన్నాయి. దాని గురించి ఈ గోండు రాజులు వేల సంవత్సరాలు పరిపాలించారు. గోండవాన భూభాగం ఏదైతే ఉందో 180 మిలియన్ సంవత్సరాల నుంచి 5 ఖండాలు, అంటార్క్టికా ఏవైతే 5 ఖండాలు ఉన్నాయో ఆ ఖండాల నుంచి మా గోండు రాజుల పరిపాలన నడుస్తున్నది. ఆ గోండు రాజుల పరిపాలనలో ఏమైందంటే, ఆర్యులు మా గోండవాన ఈ దేశాలకు రావడం, మా రాజ్య పరిపాలన రాజుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర సేవకులుగా ఉండి వాళ్ళ రహస్యాలను కనుగొని వాళ్ళు ఏం చేశారంటే, ఆ రాజులను, రాజుల యొక్క భార్యలను, కుమారులను, వారందరినీ అన్ని రహస్యాలను కనుక్కున్న తర్వాత గోండు రాజులకు సంబంధించినటువంటి దేవతలు, దేవతా పూజా విధానం, అన్ని ధన బలము, ఆర్థిక బలము, రాజకీయ బలం అన్నీ ఏదైతే ఉందో వాటన్నిటిని కనుక్కున్న తర్వాత ఆర్యులు ఏం చేశారంటే, మా దేవతల మీద దాడి చేశారు, మా గోండు రాజ్యాల మీద దాడి చేశారు, మా భాష మీద దాడి చేశారు, సంస్కృతి మీద దాడి చేశారు. అనంతరం ఏమైందంటే, ఆర్యులు మా గోండవాన రాజ్యాలను ఆక్రమించిన అనంతరం ముస్లిమ్స్ మా గోండవాన రాజ్యాలను ఆక్రమించారు. ముస్లిమ్స్ మా గోండవాన రాజ్యాలను ఆక్రమించిన అనంతరం గోండవానకు సంబంధించిన కోటలు, అన్ని భూభాగము అన్నీ వాళ్ళు ఆక్రమించారు. ముస్లిమ్స్ అనంతరము ఏమైందంటే బ్రిటిష్ పరిపాలన వచ్చింది. ఈ బ్రిటిష్ పరిపాలన వచ్చేసరికి మా గోండు రాజులు కానీ, గోండవాన ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఆర్థికంగా, విద్యాపరంగా, అంటే భూమిపై ఆధారపడి వ్యవసాయం చేసేటటువంటి గోండవాన ప్రజలు వాళ్ళకి ఆర్థికంగా క్షీణించిపోయి, ఈ ఆర్యుల వలన దాడి, ముస్లిమ్స్ వలన దాడి, బ్రిటిష్ వలన దాడి వలన ఏమైందంటే, చెట్టుకొక్కరు, పుట్టకొక్కరు, అడవికొక్కరు, నదులకొక్కరు, ఇట్లా ఎక్కడికక్కడ పారిపోవడం వలన వాళ్ళని ఇప్పుడు ఏమంటున్నారంటే ఆదివాసులు. అంటే ఆదివాసులు అంటే అడవిలో ఉండేటోరు, అంటే ఎప్పుడు అడవిలో ఉండేటోళ్ళు కాదు, గోండవాన రాజ్యాలను పరిపాలించారు. ఇప్పుడు కాదు, 180 మిలియన్ సంవత్సరాల నుంచి ఇప్పటికీ పరిపాలించారు. ఎప్పుడైతే ఆర్యులు, ముస్లిమ్స్, బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ మా గోండవాన రాజ్యాలను వచ్చి ఆక్రమించిన అనంతరం మా భాష క్షీణించిపోయింది, సంస్కృతి క్షీణించిపోయింది, ఆర్థికంగా క్షీణించిపోయడం జరిగింది, రాజకీయంగా క్షీణించిపోయడం జరిగింది. అన్ని విధాలుగా, అన్ని రంగాలలో, వ్యాపార రంగంలో, అన్ని రంగాలలో వైడూర్యాలు కలిగినటువంటి గోండవాన రాజ్యాలు బ్రిటన్ రాణి ఏదైతే ఇప్పుడు కోహినూర్ వజ్రం ఏదైతే అంటున్నారో అది కోయితూరు వజ్రం. గోల్కొండ కోట నుంచి కాకతీయ రాజులు, గోండు రాజులు పరిపాలన కాలంలో వైడూర్యాలు కలిగినటువంటి, ఎంతో వైభవంగా ఉన్నటువంటి, మొన్న తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు కూడా ఆయన పేరేంటిదో కానీ ఛత్తీస్గఢ్ నుంచి గోండు రాజుని తీసుకొచ్చింది ఇక్కడికి, కాకతీయ రాజుని. ఇట్లా చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకు తెలిసిన చరిత్ర ఏంటంటే, 1947 నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత కుమ్రం భీం చరిత్ర అని తెలుసు, కానీ దానికంటే ముందు ఎవరు పరిపాలించారు, ఈ దేశం ఏంటిది, ఈ ప్రజలు ఏంటిది, ఈ చరిత్ర ఎవరికి తెలియదు. స్వతంత్రం వచ్చిన తర్వాత 5th షెడ్యూల్, ఏ షెడ్యూల్ ఏదో ఆ షెడ్యూలు, అంటే మా గోండవాన ప్రాంతాన్ని తీసేసి 5th షెడ్యూల్, 6th షెడ్యూల్ అని లేనిపోని
పేర్ల మార్పిడి చేయడం వలన అది గోండ్వాన ప్రజలకే అవమానం జరిగింది. అన్ని విధాలుగా వారు నష్టపోవడానికి కారణమైంది. అంటే పేరును తీసేస్తే ఏముంటుంది అంటే ఏముండదు. పులిని పిల్లి అంటే దానికి వాల్యూ ఉండదు. ఇప్పుడు అట్లానే అయిపోయింది. కాబట్టి గోండ్వాన ప్రాంతం అంటే ఒక పులి దమ్ము ధైర్యం ఆర్థికంగా అన్ని విధాలుగా ఈ భారతదేశాన్నే కాదు ప్రపంచాన్ని పోషించినటువంటి గోండ్వాన ప్రాంతాన్ని ఇప్పుడు పేరు లేకుండా చేసినారు. పేరు అంటే ఒక పులి అంటే దానికి ఒక వాల్యూ ఉంటుంది, విలువ ఉంటుంది. ఇప్పుడు పిల్లి అంటే పేరును మార్చితేనే ఏమైందంటే దానికి ఉన్నటువంటి వాల్యూస్ అన్నీ పోయినాయి. ఇట్లా మనం ఏమైందంటే మా చరిత్ర 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత మొత్తం కనుమరుగైంది. విశ్వవిద్యాలయాలు కావచ్చు, పాఠశాలలో కావచ్చు, ఎక్కడ కూడా మా చరిత్ర చెప్పలేదు. ఇట్లా బోధించలేదు కనుక అంటే వీళ్ళు ఆదివాసులు అంటే ఎవరికి దిక్కు దివానా ఎవరు లేరు. వీళ్ళు ఆర్థికంగా బలహీనులు. ఎక్కడ ఆదివాసులు ఉంటారు, పండ్లు ఫలాలు తినుకుంటూనే ఉంటారని చాలామంది చెప్తుంటారు. ఇది తప్పు. ఎందుకు తప్పు అంటానంటే గోండ్వాన రాజ్యాలను పరిపాలించిన కాలంలో బాగున్నారు, ధనవంతులు ఉన్నారు, అన్ని విధాలుగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆర్యులు, ముస్లిమ్స్, బ్రిటిష్ వాళ్ళు వచ్చి మా ప్రాంతాన్ని ఇప్పుడు ఎట్లా లంబడోళ్ళు ఇక్కడ మా ప్రాంతానికి వచ్చి ఎస్టీ రిజర్వేషన్ ఎట్లా పొందుతున్నారో, భూములను విద్యాపరంగా అన్ని రంగాలలో వాళ్ళు ఎప్పుడైతే లాభపడుతున్నారో ఈ గోండ్వాన ప్రాంత ప్రజలు ఏమైందంటే బలహీనపడ్డారు. ఈ గోండ్వాన ప్రాంతంలో ఖనిజ సంపద, భూ సంపద, అటవీ సంపద, అనేక సంపదలు ఉన్నాయి. ఇప్పుడు భారతదేశం నడుస్తుందంటే, తెలంగాణ ప్రాంతం నడుస్తుందంటే సింగరేణి బొగ్గు గనులు ఎక్కడున్నాయండి? భారతదేశంలో గోండ్వాన బొగ్గు గనులు ఉన్నాయి. ఎక్కడన్నా ఉన్నాయా? వేరే వాళ్ళకి ఎవరికి లేవు. కానీ ఇది చరిత్ర. ఈ చరిత్ర ఎవరికి చెప్పకుండా, ఎవరికి తెలియనియకుండా సమాధి చేసిండ్రు. 1947 నుంచి ఇటు ఆదివాసులంటే ఏదో గోసి కట్టుకొని ఉండేటోళ్ళన్నట్టే చూసిండ్రు. కానీ వాళ్ళ చరిత్ర, వాళ్ళు రాజులు, వారు రాజ్యాలను పరిపాలించిండ్రు. మీకు పరిపాలన చేత కాదు, ఇప్పటికున్నటువంటి ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళకి పరిపాలించే నైపుణ్యం, జ్ఞానం లేని కాలంలోనే మా గోండు రాజులు పరిపాలించారు. అలాంటి సత్తా, దమ్ము, ధైర్యం, ఆర్థికంగా అన్ని విధాలుగా బలం ఉన్నటువంటి నాయకులు. అందులో మీ కొన్ని వేల రాజులు ఉన్నారు. ఆ రాజుల పేర్లు మీకు ఒకసారి ముందుంచుతా. వృతాసురుడు, భరత్, సంబర్, బాణాసురుడు, మహిషాసురుడు, బంగాసూర్, రావణుడు, మాయాసూర్, అట్లాగే యదురాయ్ మడవి 358 క్రీస్తు శకంలో పరిపాలించాడు. అట్లాగే ఇక్కడ 1వ శతాబ్దంలో సిర్పూర్ టీ రాజ్యం ఉండేది. ఇక్కడ సిడం వంశస్థులు కోలాసూర్ సిడం అయిన 1వ శతాబ్దంలో పరిపాలించారు. ఇట్లా మాధవ్ సింగ్ మడవి 362 క్రీస్తు శకం 362 కాలంలో మాధవ్ సింగ్ మడవి పరిపాలించాడు. జగన్నాథ్ 395 క్రీస్తు శకం 395లో జగన్నాథ్ అనే రాజు పరిపాలించాడు. అట్లాగే 420 క్రీస్తు శకం 420 కాలంలో రఘునాథ్ అనే రాజు, గోండు రాజు పరిపాలించాడు. అట్లాగే రుద్రాదేవ్ 485 క్రీస్తు శకం 485 కాలంలో రుద్రాదేవ్ అనే రాజు పరిపాలించాడు. అట్లాగే బీహార్ సింగ్ 512 శతాబ్దంలో క్రీస్తు శకం 512 కాలంలో బీహార్ సింగ్ అని గోండు రాజు పరిపాలించాడు. అట్లాగే 543 శతాబ్దంలో నర్సింగ్ దేవ్ అనే రాజు, గోండు రాజు పరిపాలించాడు. అంటే ఈ రాజ్యాలు అనేటివి చాలా రాజ్యాలు ఉన్నాయి, కొన్ని వందల రాజ్యాలు ఉన్నాయి. అందులో మీకు కొన్ని ముఖ్యమైనవి కాకుండా కొన్ని పేర్లే మీకు చెప్పడం జరుగుతుంది. సూరజ్బాన్ ఈయన 576వ శతాబ్దంలో పరిపాలించాడు. అట్లాగే వాసుదేవ్ 605వ క్రీస్తు శతాబ్దంలో ఈయన పరిపాలించాడు. అట్లాగే గోపాల్ సింగ్ 623 శతాబ్దంలో ఈయన పరిపాలించాడు. అట్లాగే భూపాల్ సింగ్ 644 శతాబ్దంలో పరిపాలించాడు. అట్లాగే గోపీనాథ్ 654వ శతాబ్దంలో పరిపాలించాడు. అట్లాగే రామచంద్ర ఈయన 691వ కాలంలో శతాబ్దంలో పరిపాలించాడు. అట్లాగే సూరతాజ్ సింగ్ ఈయన 704 శతాబ్దంలో పరిపాలించాడు. అట్లాగే హరిదేవ్ 733 శతాబ్దంలో ఈయన పరిపాలించాడు. కీసందేవ్ ఈయన 750 శతాబ్దంలో పరిపాలించాడు. అట్లాగే జగత్ సింగ్ 764 శతాబ్దంలో పరిపాలించాడు. అట్లాగే మహాసింగ్ 773 కాలంలో శతాబ్దంలో పరిపాలించాడు. దుర్జాన్మాల్ ఈయన 769వ శతాబ్దంలో పరిపాలించాడు. అట్లాగే జస్కారన్ 815వ శతాబ్దంలో
పరిపాలించాడు. అట్లాగే ప్రతాప్ సింగ్ ఈయన 851వ శతాబ్దంలో పరిపాలించాడు. అట్లాగే యశ్ చంద్ర 875 శతాబ్దంలో పరిపాలించాడు. అట్లాగే మణిహార్ సింగ్ 889 శతాబ్దంలో పరిపాలించాడు. అట్లాగే గోవింద్ సింగ్ 918 శతాబ్దంలో పరిపాలించాడు. అట్లాగే రామచంద్ర ఈయన 943 శతాబ్దంలో పరిపాలించాడు. కరణ్ రాజ్ ఈయన 964 శతాబ్దంలో పరిపాలించాడు. రతన్ సేన్ 980 శతాబ్దంలో పరిపాలించాడు. అట్లాగే కమలాయన్ ఈయన 1000 శతాబ్దంలో పరిపాలించాడు. అట్లాగే బీర్ సింగ్ 1031వ శతాబ్దంలో పరిపాలించాడు. అట్లాగే నరసింగ్ దేవ్ ఈయన 1038వ శతాబ్దంలో పరిపాలించాడు. తిరుభువన్ ఈయన 1064వ శతాబ్దంలో పరిపాలించాడు. అట్లాగే పృథ్వీరాజ్ ఈయన 1092 శతాబ్దంలో పరిపాలించాడు. భరత్ 1113వ శతాబ్దంలో ఈయన పరిపాలించాడు. మదన్ సింగ్ ఈయన 1116 శతాబ్దంలో ఈయన పరిపాలించాడు. ఉగ్రసేన్ ఈయన 1155 శతాబ్దంలో ఈయన పరిపాలించాడు. అట్లాగే రామ్ సింగ్ 1191వ శతాబ్దంలో ఈయన పరిపాలించాడు. తారచంద్ర ఈయన 1215వ శతాబ్దంలో ఈయన పరిపాలించాడు. ఉదయ్ సింగ్ 1249వ శతాబ్దంలో పరిపాలించాడు. భాను సింగ్ 1264 శతాబ్దంలో పరిపాలించాడు. భవనీదాస్ 1280 శతాబ్దంలో పరిపాలించాడు. శివసింగ్ 1292వ శతాబ్దంలో పరిపాలించాడు. హరినారాయణ ఈయన 1318 శతాబ్దంలో పరిపాలించాడు. షాబేల్ సింగ్ 1324వ శతాబ్దంలో పరిపాలించాడు. రై సింగ్ 1353వ శతాబ్దంలో పరిపాలించాడు. హదిరై 1384వ శతాబ్దంలో పరిపాలించాడు. గోరఖ్దాస్ 1421వ శతాబ్దంలో పరిపాలించాడు. అర్జున్ దాస్ 1447వ శతాబ్దంలో పరిపాలించాడు. సంగ్రామ్ షా 1479 నుంచి 1529 వరకు ఈయన పరిపాలించాడు. దల్పత్ షా 1529 నుంచి 1549 వరకు పరిపాలించాడు. అట్లాగే బీర్ నారాయణ 1548 వరకు పరిపాలించాడు. చంద్రషా 1549 వరకు పరిపాలించాడు. మధుకర్ షా 1605 వరకు పరిపాలించాడు. ప్రేమ్ నారాయణ్ 1594 వరకు పరిపాలించాడు. హిర్దేశ్ షా 1683 వరకు పరిపాలించాడు. చతుర్ షా 1676 వరకు పరిపాలించాడు. కేసరి షా 1683 వరకు పరిపాలించాడు. అట్లాగే నరేంద్ర షా 1686 వరకు పరిపాలించాడు. మహారాజ్ షా 1740 వరకు ఈయన పరిపాలించాడు. శివరాజ్ షా 1751 వరకు పరిపాలించాడు. దుర్జన్ షా ఈయన 1758 వరకు పరిపాలించాడు. నిజాం షా 1760 వరకు పరిపాలించాడు. నిజాం షా అంటే మనం ఏమనుకుంటారంటే నిజాం గవర్నమెంట్ అంటే హైదరాబాద్ సంబంధించినటువంటి నిజామే కాదు, గూండులలో కూడా నిజాం షానే రాజు పరిపాలించాడు. గోండుల తర్వాతనే ఇక్కడ హైదరాబాద్లో కూడా ముస్లిమ్స్ మా గోండు రాజ్యాలను ఆక్రమించారు. ఇక్కడ గోల్కొండ కోట కావచ్చు, చార్మినార్ కావచ్చు, ఏదైతే రాజ్యాలు ఉన్నాయో ఈ నిజాం షా కూడా గోండు రాజుల తర్వాతనే ముస్లిమ్స్ ఈ ప్రస్తుత చివరి నిజాం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముస్లిమ్స్. ఇది నిజాం షా 1760 సంవత్సరంలో పరిపాలించాడు. అట్లాగే నరహా 1787లో పరిపాలించాడు. సుమేర్ షా 1790 వరకు పరిపాలించారు. ఇట్లా చాలా క్రీస్తు శకం 1479 నుంచి 1529 వరకు సంగ్రామ్ షా, దీన్ని దల్పత్ షా పరిపాలించాడు. ఇట్లా చాలామంది మహారాణి దుర్గవతి 1548 నుంచి జూన్ 24, 1564 వరకు. ఇట్లా దేవగఢ్ రాజులు, ఇది ఒక దేవగఢ్ కిల్లకు సంబంధించిన రాజులు మాత్రమే మీకు చెప్పడం జరిగింది. ఇట్లా చాలా ఉన్నాయి, ఇంకా మీ ముందు చూస్తా. జడ్బా ఖండత్ ఈయన 1580 నుంచి 1680 వరకు. దల్పత్ షా 1680, కోకక్ షా 1634, కేశవ్ షా 1648, దిందర్ షా 1662, బఖ్త్ బులంద్ షా 1686 నుంచి 1738, చాంద్ సుల్తాన్ 1709, వాలీషాల్ 1735, బుర్హాన్ షా 1738, అజం షా 1742, 1751 వరకు. కేర్లేఘర్ అంటే కేరళ రాజ్యానికి సంబంధించి ఇది దేవగఢ్ కిల్లా. ఇప్పుడు కేరళ రాజ్యం
రాజ్యాన్ని ఎవరు పరిపాలించారో దాని గురించి చెప్తా. యజ్ఞాసేన్ ఉయికా, ఇది 17 అంటే 70వ శతాబ్దం, ఇప్పుడు కాదు కాలం. మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే 1947లో ఉన్నాం ఇప్పుడు. అంటే మైనస్ చేయండి మీరు, 70వ శతాబ్దంలో కేరళ రాజ్యాన్ని పరిపాలించినటువంటి యజ్ఞాసేన్ ఉయికా. అట్లాగే కేర్లే రాల్ కుమార్ 90వ శతాబ్దంలో కేర్లే రాల్ అనే గోండు రాజు పరిపాలించాడు. శివనాథ్ కుమారుడు, ఆయన కుమారుడు రతన్ లాల్, నిగాపాల్, సజాన్ సింగ్, హిర్బా సింగ్, బాబా సింగ్, రఘునాథ్ కుమార్, భైరవనాథ్, మహాదేవ్, చందన్ సింగ్, గన్పాల్, నాగ్పాల్, సోలే కుమ్రా, శివలాల్, గర్బా సింగ్, హిర్బా సింగ్, బగ్డియాల్, నాగ్డియాల్, సిర్పాయ్, కేష్బారాజ్, బానారాజ్, శంభురాజ్, చెవ్రా భూమా, యమన్ రాజ్, పవన్ సింగ్, రాజ్పాల్ సింగ్, గమ్రాజ్, భగత్ రాజ్. ఇది 90వ శతాబ్దంలో కేరళ రాజ్యాన్ని గోండు రాజులు పరిపాలించినటువంటి రాజుల పేరు. మనం ఎక్కడున్నామంటే ఈ చరిత్ర ఎవరు చెప్పరు. జైట్ బాగ్ 1330, డ్రక్పాల్ 1646 నుంచి 1650, చాందాగఢ్ రాజకుటుంబకులు భీమ్ బల్లార్ సింగ్, ఈయన 879 నుంచి 895 వరకు, కుర్జా బల్లార్ సింగ్ 895 నుంచి, హీర్ సింగ్ 935, అండియా బల్లాల్ సింగ్ 970, తల్వార్ సింగ్ 995, కేశవ్ సింగ్ 1027, దినకర్ సింగ్ 1072, రామ్ సింగ్ 1142, సూరజ్ బల్లాల్ సింగ్, షేర్షా బల్లాల్ షా 1207 నుంచి 1242, కాండియా బల్లాల్ షా ఈయన 1242, హీర్షా 1282, భూమా ఖోల్ లోక్బా 1342, కోండియా షా 1202, బాబాజీ బల్లాల్ షా 1442, దుందియా రామ్ షా 1522, కృష్ణ షా 1597, బీర్ షా 1647, రామ్ షా 1672, నీల్కంఠ్ షా 1735 నుంచి 1751. అంటే బ్రిటిష్ వచ్చే వరకు వీళ్ళు పరిపాలించారు. అంటే ఇది ఒక్కొక్క రాజ్యాల్లో ఒక్కొక్క వీరు రాజుల పేర్లు అన్నట్టు ఇది. కాబట్టి ఇది చరిత్ర. ఈ చరిత్రను ఎవరు చెప్పరు, ఏ ప్రొఫెసర్ చెప్పడు, ఏ యూనివర్సిటీ రీసెర్చ్ చెయ్యది, ఏ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ చెయ్యది. ఈ చరిత్ర ఎవరు చెప్పరు. ఇది ఎందుకంటే ఈ చరిత్ర బయటకు వస్తే మా ఆటలు సాగవు, మేము అంటే వీళ్ళు పాలకులుగా ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా అన్ని రంగాలలో వీళ్ళు ముందుంటారు అనే ఉద్దేశంతో ఈ చరిత్రను ఎవరు చెప్పరు. కావున ప్రస్తుత గోండ్వానా ప్రాంతానికి సంబంధించినటువంటి విద్యార్థులను, ముఖ్యంగా చదువుతున్నటువంటి విద్యార్థులు, యువకులు ఎవరైతే ఉన్నారో మీ చరిత్ర తెలుసుకోండి. ఇది ఘనమైన చరిత్ర. ఈ చరిత్ర ఎవరు చెప్పరు. చెప్పడమే కాదు, ఇవి కట్టుకథలు కావు. మీరు కనిపిస్తున్న కోటలు ఉన్నాయి, గోండు రాజులకు సంబంధించిన కోటలు ఉన్నాయి. ఇది చరిత్రను నాశనం చేశారు, దాడి చేశారు. కనుక మీరు విద్యార్థులు, ముఖ్యంగా చదువుతున్నటువంటి విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు, యువకులు దీన్ని ఆలోచన చేసి మీరు అధ్యయనం చేయండి. ఇది వాస్తవమా కాదా కూడా తెలుసుకోండి. మీ చరిత్ర తెలుసుకుంటేనే మీరు ముందుకెళ్తారు. లేకపోతే ఈ జాతి, ఈ సమాజం, గోండ్వానా ప్రాంతం, గోండ్వానా జాతి, గోండ్వానా సమాజం కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నది. కనుక ఇప్పుడు కనుక మేల్కోకపోతే భవిష్యత్తులో ఎవరు కూడా ఏమి చేయలేని పరిస్థితి వస్తుంది. కనుక మనం ఇప్పుడు అన్ని విధాలుగా నష్టపోయినాం. ఆర్థికంగా బలహీనపడ్డాం, పాలకులుగా బలహీనపడ్డాం, అట్లాగే పారిశ్రామికంగా కావచ్చు, వనరుల పరంగా కావచ్చు. మనకు అన్నీ ఉన్నాయి, సహజ వనరులు, నీరున్నది, భూమి ఉన్నది. కానీ మనకు వర్షాకాలం వస్తే నీరు పోతుంది. కానీ ఆ ప్రాజెక్టులు చేస్తే సాగునీరు, తాగునీరు వస్తుంది. ఇప్పటికీ తాగునీరు లేదు, సాగునీరు లేదు. ఎందుకు చేస్తలేరంటే ఇది వివక్ష, గోండ్వానా ప్రాంతంపై వివక్ష. ఈ చరిత్ర వేరే వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ప్రస్తుతం పాలకులు ఎవరైతే ఉన్నారో ఆ పాలకులకు తెలుసు వీళ్ళు గోండు రాజులు, వీళ్ళ చరిత్ర ఏంటి ఇది అంటే అనేది వాళ్ళకి తెలుసు. కానీ మనకు తెలియదు, మన విద్యార్థులకు తెలియదు, మన యువకులకు తెలియదు. ప్రస్తుతం ప్రధానమంత్రి నుంచి, బ్రిటిష్ నుంచి ప్రధానమంత్రి, అమెరికా నుంచి ప్రస్తుతం మన తెలంగాణ ముఖ్యమంత్రి వరకు అందరికీ మా చరిత్ర తెలుసు. కానీ మనకు తెలియదు, గోండ్వానా ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులు ఎవరైతే అంటున్నామో మా చరిత్ర మాకు తెలియదు. కనుక మా చరిత్రను మీరు అధ్యయనం చేయండి, వాస్తవాలు ఏంటో తెలివై. ఎందుకు మనం వెనుకబడి ఉన్నాం, ఆర్థికంగా, విద్యాపరంగా అన్ని రంగాల్లో మనం ఎందుకు వెనుకబడి ఉన్నామంటే మనకు మన రాజ్యం వస్తే, మనం పాలకులు ఉంటే, మన గోండ్వానా రాష్ట్రం వస్తే మనం అన్ని రంగాల్లో ముందుంటాం, అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కనుక విద్యార్థులు, యువకులు మీరు తప్పకుండా ఆలోచన చేసి దీన్ని మీరు అందరి దగ్గరికి
ఈ ఏదైతే విషయాలు చెప్పడం జరుగుతుందో దీన్ని దయచేసి అందరూ షేర్ చేయాలి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అని మీ అందరికీ సెలవు తీసుకుంటూ జై సేవ, జై గౌడవరం.